వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు అంటూ స్వచ్ఛందంగా సుమారు 1000 మంది భారీ ర్యాలీ నిర్వహించారు. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం దారకొండలో గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు అంటూ దారకొండ, దుప్పులవాడ, అమ్మవారు దారకొండ, సీలేరు, గుమ్మురేవుల, గాలికొండ పంచాయతీల గిరిజనులు ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు అంటూ సుమారు 2 కిలోమీటర్ల మేర 1000 నుంచి 1500 మంది గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా సిపిఐ కార్యవర్గ సభ్యుడు విష్ణుమూర్తి మాట్లాడుతూ గంజాయి నిర్మూలనకై చైతన్యం తీసుకురావడానికి మాకు మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సుమారు 2 కిలోమీటర్ల మేరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, అలాగే మారుమూల పంచాయతీ గిరిజనులు చాలా వెనుకబడి ఉన్నారని, ప్రభుత్వం మాపై దృష్టి సారించి మా పంచాయతీలను అభివృద్ధి పదంలో నడిపించాలని ముఖ్య అతిథిగా చేసిన జీకే వీధి మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ ఈ గిరిజన ప్రాంతంలో ప్రజలలో గంజాయి నిర్మూలనకై ఇంకా చైతన్యం రావాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలన ప్రజల ఆరోగ్యం కావాలని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి దిశలో ప్రజలకు అందుతున్నాయని, గంజాయి అరికట్టేందుకు ప్రజల ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు. ఈ ప్రాంతాల్లో ఎంతో మంది మత్తుకు బానిసై అనారోగ్య పాలవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జీకే వీధి సర్కిల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ మరియు సిపిఐ కార్యవర్గ సభ్యుడు విష్ణుమూర్తి, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు భారీ సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. నా పేరు విష్ణుమూర్తి, అల్లూరి సీతారామరాజు జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యుడిని. ఈ ప్రాంతం అంటే ఇంచుమించు ఒక 5-6 పంచాయతీల ప్రాంతం ఇది. అంటే దారకొండ, దుప్పులవాడ, చిలేరు, గుమ్మిరేవులు, దారకొండ, గాలికొండ పంచాయతీలకు సంబంధించిన ఇది బాగా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఎంత బాగా వెనుకబడిందో అంత బాగా ఇక్కడ మరి గంజాయి కూడా ఎక్కువైంది. అయితే ఈ గంజాయి మేము చైతన్యంలో మేమందరం పాలు పంచుకొని ఇవాళ ఎవ్వరు చెప్పకుండానే ఎవరికి మట్టుకు వాళ్ళే మేము నిజాయితీగా వచ్చి ఈ గంజాయి ఉండకూడదని చెప్పేసి మేమందరం ముందుకు రావడం అనేది జరిగింది. గవర్నమెంటు మరి మమ్మల్ని గుర్తించి మా మీద ఉన్న కేసులు, ఇవాళ కొత్త కేసులు కానీ పాత కేసులు కానీ ఇవన్నీ పూర్తిగా ఎత్తేయాలని చెప్పేసి మరి నేనైతే కోరుతున్నాను ప్రజల తరఫున. ఈ ప్రాంతం అభివృద్ధికి చాలా దూరంగా ఉంది. ఈ ప్రాంతం రోడ్డు సౌకర్యం లేదు, అలాగే విద్యా విషయంలో చాలా వెనుకబడి ఉన్నాం. అలాగే హెల్త్ విషయానికి వస్తే ఇక్కడ సరైన హాస్పిటల్ కూడా లేవు. ఈ హాస్పిటల్ లేనందువల్ల ఏదైనా మలేరియా, డయేరియావో లేకపోతే ఏదైనా అత్యవసర కేసులు ఏమైనా వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ డాక్టర్లు సరిగ్గా అది పూర్తి చేయలేకపోయి మందులు సరిగ్గా లేవని చెప్పేసి రాసేస్తుంటారు, నర్సీపట్నం, వైజాగ్. అప్పుడు మా ప్రాంతం నుంచి మేము వెళ్ళేటప్పుడు చాలా మంది మధ్యదారులు మరణించిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి మాకు ఈ ఏరియాలో ఒక మండల కేంద్రం, దారకొండ హెడ్ క్వార్టర్లో మండల కేంద్రం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మరి నేను కోరుతున్నాను. జీకే అల్లూరు సీతారామరాజు జిల్లా దారకొండ కేంద్ర, సీలేరు, దుప్పులవాడ, దారకొండ, గుమ్మరేవులు, గాలికొండ పంచాయతీల నుంచి సర్పంచులు, అలాగే ఇతర నాయకులు, మాజీ సర్పంచులు, ఇతర చైతన్యం కలిగినటువంటి పెద్దలు అందరూ కూడాను ఒక మంచి నిర్ణయం తీసుకొని చైతన్యం అనేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో యువతను పట్టి పీడిస్తున్నటువంటి గంజాయిని పూర్తిగా నిర్మూలించాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ ర్యాలీ మరియు మీటింగ్ కార్యక్రమానికి నన్ను కూడా పిలిచినందుకు ముందుగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈరోజు సుమారుగా 1000 నుంచి 1500 మంది పబ్లిక్ స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా మంచి మార్పులకు సంకేతంగా భావిస్తూ ఇది ఇతర ప్రాంతాల వారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర అన్ని ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడాను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ కార్యక్రమం ఇది ఒక నాంది, ఇది ఒక పునాదిగా చేసుకొని దీని మీదను ఒక మంచి భావన నిర్మించాలి. అంటే సమాజంలో ఖచ్చితమైనటువంటి మార్పు వచ్చే విధంగా యువతలో కూడాను ఆ చైతన్యం రావాలి. దానికి పెద్దలందరూ కూడాను గ్రామాలకు వెళ్ళిన తర్వాత గ్రామాల్లో కూడాను వాళ్ళ మీటింగ్స్ ఏర్పాటు చేసి, గ్రామ సభలు ఏర్పాటు చేసి వాళ్ళకి
ఈ చైతన్యం వాళ్ళలో కూడాను కలిగేటట్టుగా చేసి దీన్ని పూర్తి స్థాయిలో ఈ గంజాయిని ఆల్రెడీ ఈ ప్రాంతంలో గంజాయిని పండించడం అనేది పూర్తిగా ప్రజల సహకారాలతో నిర్మూలించగలిగాం. ఇంకాస్త యువత దీనివైపు ఆకర్షితులై ఉన్నారు. దాన్ని కూడాను పెద్దలందరి సహకారంతో దాన్ని పూర్తిగా నిర్మూలించగలుగుతామనే నమ్మకం ఏర్పడింది. ఈ చైతన్యం కార్యక్రమం ఏదైతే ఉందో ఇంత భారీ ర్యాలీ, ఇంత మంచి సభని కండక్ట్ చేసి స్వచ్ఛందంగా అది కూడాను ప్రజల్లో వచ్చినటువంటి మార్పుకి సంకేతం. దీన్ని నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్. ఈ చైతన్యం కార్యక్రమం అనేది ఇంకా ముందు అన్ని ప్రాంతాల్లో కూడాను మొదలవుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను.